హాయ్ ఫ్రెండ్స్, మేము సన్రీ రిసార్ట్కి వెళ్తున్నాం ఫ్యామిలీతో. సో ఇది ఎక్కడుందంటే మనకి విజయనగరం నుంచి కరెక్ట్గా 28 కిలోమీటర్స్ ఉంటుంది వైజాగ్ వెళ్ళే రూట్లో. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వైజాగ్కి విజయనగరం మిడిల్లో ఉంటుంది. ఇదేమో వైజాగ్ హైవే. సో ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంటుంది మనకి రిసార్ట్. వచ్చామండి రిసార్ట్కి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో పార్కింగ్ ఉంటుంది మనకి. అండ్ ఇట్స్ వెరీ లార్జ్ పీస్ ఆఫ్ ల్యాండ్ అండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఫ్లవర్స్. రిసార్ట్కి వెళ్తున్నాం లోపల రిసెప్షన్కి చెక్-ఇన్ అవ్వడానికి. చూస్తున్నారు కదా సైకిల్స్, దీని తర్వాత చెప్తాను. వచ్చామండి రిసార్ట్కి. మా చిన్నోడు అండి రెడీగా ఉన్నాడు లోపలికి వెళ్ళడానికి, సేయింగ్ వెల్కమ్. లోపలికి వెళ్ళంగానే మనకు ఒక 10 feet జాక్ స్పారో కనిపిస్తాడు ఫ్రమ్ పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్ సీ. పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆడుకోవడం వాడితో. మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి. ఇట్స్ జస్ట్ ప్లెయిన్ ఫ్రూట్ జ్యూస్. అండ్ మాకు రూమ్కి టైం పట్టేస్తుంది అన్నారు చెక్-ఇన్కి. లెఫ్ట్ సైడ్ మనకి ప్లే జోన్ ఒకటి కనిపించింది. మా పిల్లలు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ప్లే జోన్ అయిపోయిందంట, పైన ఇంకోటి ఉందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళారు. మాకు దొరికిందండి టాడ్లర్ జోన్ అంటే ఇది. మా చిన్నోళ్ళు యాక్చువల్గా కొంచెం పెద్దోళ్ళు దీనికి, టాడ్లర్ జోన్కి. కానీ అమ్మ లెట్స్ సీ అంటే సరే అని వెళ్ళాము. కింద ప్లే జోన్ ఏంటంటే మనకి బ్యాడ్మింటన్, బిలియర్డ్స్, నెక్స్ట్ క్యారమ్ బోర్డ్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ ఉంటాయండి. మనకి పైన వచ్చేసరికి మంచి ప్లే హౌస్, ఫుల్ ఆఫ్ స్టోరీ బుక్స్, క్లైంబింగ్, రోప్ క్లైంబింగ్ టైప్ ఉంది. నెక్స్ట్ ఫుల్ లెంత్ కిచెన్ ఉంది. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. అదిగోండి మా వాడు స్టార్ట్ చేస్తాడు కిచెన్కి వెళ్ళి ఏదో తయారు చేయడం. ఇదిగోండి సైకిల్స్ చూస్తున్నారు కదా. ఏంటంటే మనకి రిసార్ట్ నిండా ఫుల్ ఆఫ్ ఎక్కడ కడితే అక్కడ సైకిల్స్ కనిపిస్తాయి. బగ్గీ మ్యాక్సిమం వాడము మేము, హార్డ్లీ 2 times 3 times వాడాము అంతే బగ్గీ. మేము ఇంకా సైకిల్స్తోనే తిరిగే వాళ్ళం ఎక్కడికైనా వెళ్ళాలంటే. ప్రజెంట్ అయితే రూమ్కి వెళ్తున్నామండి చెక్-ఇన్ చేయడానికి. అదిగోండి మా విల్లా వచ్చింది. యాక్చువల్గా 2 rooms బుక్ చేసాము, మాకు సైడ్ బై సైడ్ రూమ్సే ఇచ్చారు. ఇది హాల్ అండి, ఎంట్రన్స్ విల్లా లోపల. చూసారు కదండి, ఫుల్ ఆఫ్ ప్లాంటేషన్ మనకి. మా రూమ్ అండి, ఇట్స్ డీసెంట్ రూమ్, బేసిక్ రూమ్, అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. బట్ ద వ్యూ ఈజ్ ఆసమ్ అండి. ఇలాగ కర్టన్ ఓపెన్ చేయగానే మాకు ఇది మా వ్యూ, ఫుల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఆల్. అంబియన్స్ అయితే చాలా బాగుంటుందండి సన్రే. మా ఫ్యామిలీ ఇంకో బుక్ చేసుకున్న ఇంకో రూమ్ కూడా, అది కూడా బాగుంది చాలా. అరౌండ్ 1 అయిపోయింది. మేము రెస్టారెంట్కి వెళ్ళాము, పిల్లలు ఆకలి అంటున్నారని. ఫుడ్ కూడా ఓకేనండి, నాట్ బ్యాడ్, ఇట్స్ టేస్టీ. అయిపోయాక మళ్ళీ ఒకసారి ప్లే జోన్ చూసుకుని ఇంకా మళ్ళీ రూమ్స్ స్టార్ట్ అయిపోయాం. అది కూడా మా పిల్లలు సైకిల్స్ మీద. ఈవినింగ్ అయిపోయిందండి, అరౌండ్ 3 o'clock మాకు లోటస్ పాండ్కి వెళ్ళాము. అక్కడ ఫిషెస్ అవి ఉంటాయి, ఫీడ్ చేయొచ్చు, ఫుడ్ అది ఇస్తా అని చెప్పారు. సో మెయింటెనెన్స్లో ఉందంట, మాకు ఇవ్వలేదు. కాకపోతే మేము చూసాం ఫిషెస్ అయితే థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ అండి, ఆల్ వెరైటీస్. ఎగ్జాక్ట్గా ఫిషెస్ ఏంటనేది కూడా మనకి క్లియర్గా ఒక బోర్డు మీద ఫిష్ నేమ్, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయింది, హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ లివ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. పిల్లలకి వేరే ఇన్ఫర్మేటివ్.
మాకు కోయి ఫిషెస్ కనిపించాయి. నెక్స్ట్ సిల్వర్, బ్లాక్, గోల్డ్ ఫిష్ కనిపించింది. చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ బేబీ పింక్ ఫిషెస్. అది కూడా మా చిన్నోడు సీరియస్గా చూసేస్తున్నాడు ఫిషెస్ని. ఇవేదో ఎలక్ట్రిక్ ఫిషెస్ అండి, టచ్ చేయొద్దని చెప్పారు. అరౌండ్ 4:30 స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్లైడ్స్ ఉంటాయి, వాటర్ స్లైడ్స్. 2 feet డెప్త్ ఉన్న వాటర్ ఇది. సో యాక్చువల్గా స్లైడ్స్ లేటర్ యూజ్ చేసుకుందామని పూల్కి వెళ్ళిపోయాం. ఇక్కడైతే మాకు లైఫ్ గార్డ్స్ ఎవరు కనిపించలేదండి, కానీ ఫుల్ ఆఫ్ ఫ్లోట్స్ అవి ఉన్నాయి. సో నైట్ ఏమో ఫ్లవర్ స్ట్రీట్కి వెళ్ళాం. ఇదేంటంటే సన్రే అవుట్ సైడ్ డైనింగ్. ఇది చామ్ అండి సన్రేకి. బ్యూటిఫుల్ లైటింగ్, లైవ్ మ్యూజిక్, డీజే, లైవ్ కుకింగ్ అవన్నీ ఉంటాయి మనకి. ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. రెస్టారెంట్లో తినడం కంటే ఇలాగ అప్పుడప్పుడు బయట తింటే హ్యాపీగా ఉంటుంది అది. ఫుడ్ కూడా ఎకనామికల్ అండి. సన్రే ఈజ్ నాట్ లైక్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. సో 4-star రిసార్ట్ అంటే జనరలీ విల్ థింక్ ఓకే ద ప్రైసెస్ మైట్ బి ఎక్స్పెన్సివ్, బట్ నో, ద ప్రైసెస్ ఆర్ గుడ్. ఇదేమో మార్నింగ్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ బఫేకి వచ్చాం. అన్నీ ఉన్నాయి మనకి. సౌత్ ఇండియన్ ఉంది, నార్త్ ఇండియన్ ఉంది, ట్రెడిషనల్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఉంది, బ్రేక్ఫాస్ట్ ఆన్ డిమాండ్. సో మనం ఏమైనా ఆర్డర్ వచ్చినా వాళ్ళు హ్యాపీగా చేసి ఇచ్చేస్తారు. అయిపోయిందండి. అరౌండ్ 11 o'clock వి చెక్డ్ అవుట్. Overall, I'll say the Sunray experience is very good. Once you are in near to Vizag or Vijayanagar, people must enjoy this. Thank you.